హలో 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 ఓకే. ఇది వీడియో చేస్తాను, పాడ్కాస్ట్ చేస్తాను, లేకపోతే ఎడిట్ చేస్తానో లేదో నాకు ఓపిక కూడా లేదు ఈ మధ్యలో. సో వినేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, లేకపోతే లేదు. లైక్ టైటిల్లో చెప్పినట్టు, థంబ్నెయిల్లో చెప్పినట్టు, కైజు నెంబర్ 8 యానిమే నాకు నచ్చలేదు. ఇది ఓన్లీ ఫస్ట్ సీజన్ వరకే. ఫస్ట్ సీజన్ చూసినాక నాకైతే నచ్చలేదు అనిపించింది. ఏమో సీజన్ 2 మాంగా బాగుండొచ్చు, అందుకే అంతగానో పుష్ చేస్తుర్రేమో. బాగుండొచ్చు, ఫ్యూచర్లో నా ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు సీజన్ 2 ఇంకా అన్ని చూసిన తర్వాత. ఇప్పుడైతే నా ఒపీనియన్ నాకు నచ్చలేదు. ఫస్ట్ ఎందుకు నచ్చలేదు అని చెప్పడానికి ట్రై చేస్తా. ఈ ఈ వీడియో స్క్రిప్టెడ్ కాదు, నేను ఫ్రీగా మాట్లాడుతున్నా, జస్ట్ ఫ్లోతో వెళ్ళిపోతున్నా. ముందైతే యానిమే స్టార్ట్ చేసేటప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నా, నేను చాలా ఇంట్రెస్ట్ తోటి ఉన్నా, యానిమే బాగుంటుంది అని నమ్మకంతో ఉన్నా. అంటే క్రంచీ రోల్ వాళ్ళు ఈ మార్కెటింగ్ ఎంతగానో చేశారంటే, ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వచ్చుడు, యూట్యూబ్లో యాడ్లు వచ్చుడు, దాని అంటే యానిమే టెలికాస్ట్ అవుతుంటే వారానికి ఎపిసోడ్ వస్తుంటే ఎందులో యానిమే చూసేవాళ్ళు నువ్వు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినావంటే అవే యాడ్లు వస్తాయి, యానిమే యాడ్లు. చాలా యాడ్లు వచ్చేటి నాకు అప్పుడు. ఈ అమ్మ బాగుంటుందేమో, యానిమేషన్ మంచిగా అనిపించింది నాకైతే. గుడ్ యానిమేషన్, పాజిటివ్ నోట్లో ఖచ్చితంగా చెప్పవచ్చు, యానిమేషన్ చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇందులో ప్రొటాగనిస్ట్ హీరోలు మెయిన్ లీడ్స్ పిల్లలు కాదు, చిన్న పిల్లలు కాదు. అది బాగా నచ్చింది నాకు నిజంగా. ప్రతిసారి టీనేజర్స్ని టార్గెట్ చేస్తూ యానిమేలు మాంగా వాళ్ళు రాయడం, ఎక్కువ వాళ్ళనే టార్గెట్ చేస్తారు టీనేజర్స్ని. వాళ్ళే ఎక్కువ హీరోల్లాగా, వాళ్ళే ప్రపంచాన్ని కాపాడుతున్నట్టు. బాగాలేదు అంటలేను, స్టోరీ బాగుంటుంది, మంచిగా తీస్తారు. మై హీరో అకాడమీ కానీ, నరుటో కానీ, వన్ పీస్ కానీ, సోర్డ్ ఆర్ట్ ఆన్లైన్ కానీ. సోర్డ్ ఆర్ట్ ఆన్లైన్ నాకు నచ్చలేదు, అది వేరే విషయం. కానీ ఎక్కువ చిన్న టీనేజర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. కానీ ఇందులో టీనేజర్స్ కాకుండా మెయిన్ లీడ్స్ని పెద్దోళ్ళని పెట్టడం నాకు బాగా నచ్చింది. ఓకే, ఏదో కొత్తగా ట్రై చేస్తాడేమో, కొత్తగా అంటే పెద్దోళ్ళ మంచిగా చూపెడతారేమో పెద్దల క్యారెక్టర్ని అని మెచ్యూర్గా బాగుంటారేమో అనుకున్నా స్టార్ట్ చేసేటప్పుడు. ఇంకా వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది నిజంగా. ఓకే అని అన్ని యానిమేల్లో ఇదే వరల్డ్ బిల్డింగ్. ఫస్ట్ ఒక చిన్న తీసుకుంటారు, మై హీరో అకాడమీలో ఏమో క్వర్క్స్, నరుటోలో ఏమో నింజుట్సు, వన్ పీస్లో ఏమో అవి తింటే పవర్లు రావడం, సోర్డ్ ఆర్ట్లో ఆన్లైన్లోనేమో అందులో స్టక్ అయిపోవడం, చైన్సా మ్యాన్లో ఏమో అవి డెవిల్స్. ఇట్లా ఏదో ఒకటి తీసుకొని ఆ చిన్న ఐడియాతోటి దాని చుట్టూ వరల్డ్ బిల్డింగ్ బాగా తయారు చేస్తారు ఈ మొత్తం యానిమే వాళ్ళు. మంగా రాసేటప్పుడు కూడా చాలా బాగా వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేశారు. దీనికి కూడా వరల్డ్ బిల్డింగ్ బాగుంది, కైజులు అని అట్లా. కానీ మిగతా అట్లానే ఉంది, కొత్తగా ఉంది అనిపించింది. అది సరే, నెగిటివ్ తర్వాత విషయానికి వద్దాం మనం. ఓకే, ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే, స్టార్ట్ చేసేటప్పుడు నాకు పాజిటివ్గా అనిపించింది అంటే గన్స్. ఆ సూటు గన్స్ని షూట్ చేస్తూ ఉండడం, గన్స్ని బాగా కూల్గా అంటే మంచి స్టైలిష్గా చూపెడతారో అని ఎక్స్పెక్ట్ చేసిన నేను స్టార్ట్ చేసేటప్పుడు. కానీ ఓకే ఓకే చూపెట్టలేదని తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోటి ఇన్స్పిరేషనల్గా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద యానిమేస్ మంచిగా ఉంటాయి, ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఏదైనా కానీ ఏదో మనల్ని పుష్ చేసినట్టు, మనం కూడా బెటర్ పర్సన్, మంచిగా ఉండాలి, నేను కూడా ఎదగాలి జీవితంలో అనేటట్టు చెప్తా ఉంటాయి. హైక్యూ కానీ, మై హీరో అకాడమీ కానీ, వన్ పీస్ కానీ, అవి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేసినా కూడా, లేకపోతే బ్లూ లాక్ లాంటిది కానీ, సాధించాలి, ఏదో చెయ్యాలి అన్న భలే లోపల నుండి ఎమోషన్ బయటికి తన్నుకొచ్చేటట్టు భలే చేస్తుంది యానిమే చూస్తా అంటే. ఆ విషయంలో మాత్రం మంచిగా అనిపించింది. స్టార్ట్ చేసినప్పుడు 30 ఏజ్లో ఓల్డ్ ఏజ్కి వచ్చినాక కూడా వాడు, నేను అమ్మాయికి ప్రామిస్ చేసిన, నేను ఎట్లాగైనా నెరవేర్చుకోవాలి, నేను ఇప్పుడైనా స్టార్ట్ అవ్వడం ఇన్స్పిరేషనల్గా అనిపించింది నాకు స్టార్ట్ చేసేటప్పుడు. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఫన్నీ కామికల్ ఉంది నిజంగా. ఫన్నీ అయితే బాగానే అనిపించింది నాకు. ఫన్ ఏమో మరి కొందరు క్రింజ్ అనిపించవచ్చు, కానీ కైజు నెంబర్ 8 చూస్తుంటే కొన్ని జోక్స్ నాకు బాగానే వర్కౌట్ అయినాయి. కొంచెం క్రింజ్ అనిపించచ్చు కొన్ని జోక్స్, కానీ బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. ఇవి పాజిటివ్ పాయింట్స్. ఏమేమి కవర్ చేసిన, టీనేజర్స్ కాదు ఉన్నది మెయిన్ లీడ్స్గా. గుడ్ యానిమేషన్, మంచి యానిమేషన్ ఉంది. వరల్డ్ బిల్డింగ్ మంచిగా క్రియేట్ చేసుకున్నారు ఆ కైజుల చుట్టూ, వెపన్స్ చుట్టూ. రొటీన్గానే ఉంది వరల్డ్ బిల్డింగ్ అన్నిటి దగ్గర, కానీ ఓకే అంతగా ఎఫర్ట్ పెట్టడం బాగుంది. కాంబాట్ పవర్ 0 ఉండడం బాగుంది హీరోది, కానీ అది కూడా రొటీనే. గన్స్ కూల్గా చూపెడతారు అనుకున్నా. అండ్ ఇన్స్పిరేషనల్గా ఉంది స్టోరీ, ఫన్నీగా ఉంది. క్రంచీ రోల్ మార్కెటింగ్ గుద్దబలా చేశారు దీన్ని. సారీ ఫర్ ద కర్స్ వర్డ్. క్రంచీ రోల్ బాగా
దీన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అవ్వాలి. యానిమేషన్ వర్కౌట్ అయ్యింది, వరల్డ్ బిల్డింగ్ ఓకే, అండ్ ఫన్నీ కామికల్గా ఉంది. క్రంచీ రోల్ మార్కెటింగ్ కూడా వర్కౌట్ అయింది. దీనికి సీజన్ 2 సీజన్ 3 ఇంకా వచ్చే అవకాశం ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి కూడా. ఓకే, ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఎందుకు నచ్చలేదు యానిమే సారీ 3-4 ఎపిసోడ్స్ చూశాక, ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ చూస్తుంటే ఓకే బాగా అనిపించింది, ఫ్లోలో వెళ్ళిపోతున్నా, బాగుంటుంది అనుకున్నా. 5-6 ఎపిసోడ్లు చూసేసరికి ఒక్కొక్క నిమ్మలంగా పడిపోతుంది. తెలియకుండానే నెగిటివ్స్ చెప్తున్నా. కంపేర్ చేయొద్దు ఒక యానిమే ఇంకో యానిమే తోటి. నేను బ్లూ లాక్ని హైక్యూ తోటి కంపేర్ చేసినప్పుడు కానీ, ఏఓటీని డెత్ నోట్ తోటో లేకపోతే ర్యాండమ్ యానిమేలు కంపేర్ చేస్తారు మంచి యానిమేస్. నాకు ఏం అర్థం కాదు. అరే అది మంచి యానిమేనే, ఇది మంచి యానిమేనే, ఎందుకు కంపేర్ చేస్తారో అనిపిస్తుంది నాకు సోషల్ మీడియాలో. కానీ ఇప్పుడు నేను కంపేర్ చేయకుండా తప్పట్లేదు. కైజు నెంబర్ 8 అటాక్ ఆన్ టైటాన్ తీరే అనిపించింది నాకు. ఓకే చెప్తా, వినండి. కైజు నెంబర్ 8లో కైజులు, అటాక్ ఆన్ టైటన్స్లో టైటాన్స్, పవర్ ఓకే అట్లుంటుంది. అందులో ఎరన్ దొరకడం, ఎరన్ కూడా టైటన్ లాగా మారతాడు అని దొరికినప్పుడు, దొరకబట్టి వాడిని అందరి ముందు కోర్టు లాగా పెట్టి ఏదో వాడిని హ్యూమిలేట్ చేస్తారు. ఈ పవర్ తోటి వీడు మనల్ని కాపాడవచ్చు కానీ పాజిటివ్గా ఆలోచించకుండా వాడిని ఇజ్జత్ తీసేటట్టు, నువ్వు ఇంద్రకి ఇట్లా వీడు మనోడగా అన్నట్టు వాడిని తక్కువ చేసి చూస్తారు. అట్నే ఇందులో కాఫ్కా గాడు కూడా వీనికి పవర్ ఉందని, కైజు పవర్ ఉందని తెలవగానే వాళ్ళు మిలిటరీ వాళ్ళు తీసుకెళ్ళి వీడిని చాలా దారుణంగా, వీడేంది అసలు, వీడు అసలు మనోడేనా, వీడు కూడా కైజువే కావచ్చు, అసలు మనిషి అయినా అన్నట్టు ఇజ్జత్ తీయడం. ఈ 2 సీన్లు. ఇప్పుడు కైజు పవర్స్, టైటాన్ పవర్స్ తీరు. ఎరన్ దొరికిపోవడం, తర్వాత వాడు బాధపడేటట్టు చేయడం, అన్ని కాఫ్కా గాడు దొరికిపోవడం, వాడు ఖచ్చితంగా ఫైట్ చేసేలా చేసి వీడు మనిషా కాదా అన్నట్టు, వీడు కంట్రోల్ చేయలేడు అని ప్రూవ్ చేసేటట్టు చేయడం. అందులో ఎరన్ కూడా అట్నే చేస్తారు, వీడు కంట్రోల్ చేయలేడు అన్నట్టు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొక నెగిటివ్ పాయింట్ వచ్చేసి, ఇది అయితే చాలా యానిమేస్లో వాడేసారు దీన్ని. అయితే నాకైతే దీన్ని నెగిటివ్ పాయింట్ అనాలా వద్దా నాకు అర్థమైతే లేదు. చాలా యానిమేస్లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇది. ఫ్రెండ్స్ ఎనిమీస్ చిన్నప్పటి నుండి కలిసి ఉండే ఫ్రెండ్సే కానీ ఎనిమీస్, వీళ్ళని ఫ్రెనిమీస్ అంటారు. వీళ్ళు చిన్నప్పటి నుండి పెరుగుతుంటే ఒకరితో ఒకటి కంపేర్ చేస్తూ, కంపీట్ అవుతూ బెస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఒకసారి వాడు దాటిపోతాడు వీని, ఒకసారి ఇంకోటి దాటిపోతాడు. మనం ఎగ్జాంపుల్స్ ఎలా చూడొచ్చు అంటే, మై హీరో అకాడమియాలో డెకు, బాకుగో. ఫస్ట్ ఏమో బాకుగోకే పవర్స్ ఉంటాయి, డెకుకే ఉండవు. బాకుగో చాలా పవర్ఫుల్ ఉంటాడు, నేనే కాపాడుతా డెకు కానీ అనుకుంటాడు. కానీ ఒక్కసారి డెకు కానీ పవర్స్ రాగానే బాకుగాడు ఇంకా లేదు నేను కూడా కంపీట్ అవ్వాలని ఇద్దరు కంపీట్ అవ్వడం. అలాగే నరుటో సాస్కే, ఇంకా బ్లాక్ క్లవర్లో ఆస్తా యూనో, వాళ్ళకు కూడా అంతే. ఆస్తా యూనో, నరుటో సాస్కే అలాగనే అట్నే కంపీట్ అవ్వడం ఫ్రెండ్మీస్ లాగా. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఒకటే డిఫరెన్స్, ఇందులో అమ్మాయి, వీని ఫ్రెండ్మీ ఎవరు, అమ్మాయి. ఆ డిఫరెన్స్ తప్ప పెద్ద తేడా ఏం లేదు. వీడు చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసం నేను కాపాడుతా, నీ పవర్ కోసం, నీ పవర్ నేను రీచ్ అవుతా, నీ లెవెల్కి నేను రీచ్ అవుతా అన్నాడు. ఇవన్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉండాలి అసలు యానిమే చూస్తుంటే. కానీ ఎందుకో లాస్ట్కి వచ్చేసరికి మరి క్రింజ్లా ఉందేమో, ఏంది వీడు అసలు అని అనిపించింది ఒక పాయింట్లో నాకు. కానీ ఏమో ఇంకా సీజన్ 2 వచ్చినాక ఏమో చేంజ్ అవ్వచ్చు. గన్స్ని చాలా కూల్గా చూపెట్టచ్చు అసలు. కొన్ని యానిమేస్ చాలా కూల్గా చూపెడతాయి, నాకు ఇప్పుడు మైండ్లో సడన్గా గుర్తు రావట్లేదు. కానీ వీళ్ళు ఒక పెద్ద కైజుని కాల్చినప్పుడు, కాఫ్కా వాళ్ళ ఫ్రెండ్ పెద్ద గన్ పెట్టుకొని, ఈమె చాలా పవర్ లెవెల్ అమ్మాయి షూట్ చేస్తుందని పెద్ద గన్ పెట్టుకొని షూట్ చేస్తుంది దూరం నుండి. ఆ సీన్ని ఎంత బాగా చూపెట్టచ్చు అసలు. మామూలుగా ర్యాండమ్గా ఇప్పుడు ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్లో ఒక అతనికి ఫైర్ పవర్ ఉంటుంది, ఆయన ఆల్కెమీ యూజ్ చేసుకొని ఫైర్ యూజ్ చేస్తూ ఉంటాడు. అతని ఫైర్ ర్యాండమ్ గాలి నుండే వస్తుంది, కానీ అతను వాడి వేసే విధానం, ఆ సిచ్యువేషన్, అక్కడ అతను యూజ్ చేసిన విధానం వల్ల మనకి అతను చంపుతుంటే మనం కూడా భయపడతాం. అమ్మ ఏందిరా ఈ అమ్మ వీడి ఇట్లా చంపెత్తుండింది, ఇంత కోపం ఎందుకు వచ్చిందిరా వీని కానీ ఇక్కడ అమ్మాయి ఆమె చంపుతుంది. సరే అంత కోపం రాకపోయినా, ఎమోషనల్గా మనకి ఎఫెక్ట్ ఏం లేకపోయినా అది కూల్గా ఉండాలి. వావ్ సూపర్ ఎక్సలెంట్ తీసిండే అమ్మ, వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవి మా పవర్ అనిపించాలి. కానీ అనిపించలే ఏమో, మరి ఎక్కువ హీరో మీద తర్వాత ఫోకస్ చేద్దామని చూపించలేదు కావచ్చు మరి. ఇంకా గుడ్ హీరో ఆరిజిన్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. మంచి స్టోరీ ఎవరికైనా
ఒరిజినల్గా ఉండాలి ఆరిజిన్ స్టోరీ ఎప్పుడైనా. మనం వేరే యానిమే తీరు చేసుకుంటూ పోదాం అంటే వర్కౌట్ అవ్వదు. ఇది ఒకవేళ ఫస్ట్ సీజన్ వరకు వర్కౌట్ అయినా తర్వాత స్టోరీ ఒరిజినల్ లేదనుకో మనకు ఎవ్వరు చూడరు. ఎందుకు చూస్తారు? అరే ఇది వేరే యానిమే తీరు ఉంది కదా, ఆ యానిమే ఇంకా బెస్ట్ కదా, దాన్నే చూడాలని అవే చూస్తారు. ఇంకా సోషల్ మీడియాలో ఘోరం ట్రోల్ చేస్తారు. వన్ పంచ్ మ్యాన్ చాలా ఒరిజినల్ ఉంటుంది. ఐ మీన్ వేరే యానిమేస్ని ట్రోల్ చేస్తుంది అది. ఇంత గంటలు ఎపిసోడ్ 34 ఎపిసోడ్లు ఫైట్లు ఏంద్రా అనే వాళ్ళు వన్ పంచ్ మ్యాన్ వేరే యానిమే ట్రోల్ చేస్తూ తీశారు. కానీ ఐడియా కొత్తది. ఏఓటి అటాక్ ఆన్ టైటాన్ అయితే ఇంకా వరల్డ్ బిల్డింగు తీసిన విధానం సరే, హాలీవుడ్ మూవీస్ కొన్ని అవి అక్కడ ఇక్కడ ఇన్స్పిరేషన్ ఉండొచ్చు, కానీ స్టోరీ చాలా బాగా తీసిండు. పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసిండు. పర్ఫెక్ట్ ఆర్క్, హీరో విలన్గా మారిపోవడం మంచి కోసం అట్లా అని బాగుంటుంది. నరుటో, డీమన్ స్లేయర్, ఇంకా చైన్సా మ్యాన్ కూడా మంచి మోడర్న్ టేక్ ఆన్ యానిమేషన్. ఇప్పుడు అన్నిసార్లు హీరో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు ఉండాలి? వాడు లస్ట్ లేకుండా అందరికీ వాల్యూస్ నేర్పుతూ అలాంటి హీరోస్ని చూపెడితే బోర్ కొడుతుంది కొన్నిసార్లు. సో కొన్నిసార్లు హీరోని కొంచెం లస్ట్ఫుల్గా చూపెట్టాల్సి వస్తుంది. వాడు అందుకే అందులో అలాంటి కోరికలు ఉండడం అలాంటి హైలైట్ చేయడానికి ట్రై చేశారు. కొందరైతే ట్రోల్ చేయడానికి ట్రై చేశారు, నేను కూడా చూసిన ర్యాండమ్గా. ఒకప్పుడు నరుటో లాంటి యానిమేలో హీరో చాలా ఇన్స్పైరింగ్ ఉండేటోడు. ఇప్పుడు చైన్సా మ్యాన్లో హీరోలు చూడు ఎట్లున్నారు, ఈ జనరేషన్ వాళ్ళు ఇలాంటి యానిమేలు తీస్తారు అన్నట్టు ట్రోల్ చేసిన. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్. అది ఎట్ ద సేమ్ టైం మనందరం చూసే విధానం బట్టే ఉంటుంది అంతే. ఇలాంటి గుడ్ ఆరిజిన్ స్టోరీ లేదనిపించింది నాకు. మంచి సెటప్ ఉంది వీళ్ళకి. ఓల్డ్ హీరో, ఐ మీన్ ఇప్పుడు చెప్పిన అన్ని యానిమేస్లో నేను బెస్ట్ ఆరిజిన్ స్టోరీలో అందరూ చిన్నపిల్లలే, టీనేజర్సే హీరోస్ అందరూ. వాళ్ళు పెరుగుతారు ఇప్పటికీ, కానీ స్టిల్ టీనేజర్స్ వాళ్ళు. ఇందులో నరుటోలో పెద్దోడు అయిపోయినాడు, వాడు పక్క పెట్టు, కానీ మెయిన్ స్టోరీ అంతా టీనేజర్ ఉన్నప్పుడు అయింది. కానీ ఇక్కడ గాఫ్కా కైజు నెంబర్ 8లో వాడు ఓల్డ్ ఫెలో, ఓల్డ్ పీపుల్ని మంచిగా చూపెట్టడం చాలా యానిమేలో బాగానే చూపెట్టారు. సడన్గా గుర్తొస్తలేదు నాకు, కానీ అట్లా మంచి కొత్త పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు దాన్ని వాడుకోవాల్సింది. వాడిని కూడా ఏదో టీనేజర్స్ తీరు కొన్నిసార్లు జోకులు చేస్తుంటే సరే జోక్స్ బాగానే అనిపించినాయి, కానీ అది కాదుగా మెయిన్ పాయింట్. స్టోరీ గట్టిగా గ్రిప్పింగ్గా చూపెట్టాల్సింది అటాక్ ఆన్ టైటాన్ తీరు. కానీ వీడు అటాక్ ఆన్ టైటాన్ తీరు తీస్తే మళ్ళీ ఇంకా ఆల్రెడీ నేను కంపేర్ చేస్తున్నా, ఇంకా అది దొరికిపోతానేమని తీయలేడు కావచ్చు, మరి జోక్స్ పెట్టి కవర్ చేసిండు కావచ్చు ఎవరికెరక. ఇదైతే ఇప్పటివరకు అయితే నా సీజన్ 1 మీద ఒపీనియన్ కైజు నెంబర్ 8 నాకు ఎందుకు నచ్చలేదని. మామూలుగా అయితే నాకేదో నచ్చకపోతే పెద్ద మ్యాక్సిమం చూసిన యానిమేలన్నీ బాగా నచ్చేటి, అందుకే పెద్ద వీడియోలు కానీ ఒపీనియన్ కానీ నచ్చని వాటి మీద చేయలేదు. కానీ ఇది చూస్తుంటే మాత్రం నేను చాలా మోసపోయినట్టు అనిపించింది నాకు. వాడు అన్ని యాడ్లు ఇచ్చి అంత ప్రమోట్ చేసి చూస్తుంటే కంపేర్ చేయదనుకుంటేనే ఆటోమేటిక్గా మైండ్ కంపేర్ చేస్తుంది, ప్యారలల్స్ గీస్తుంది అటాక్ ఆన్ టైటాన్ తోటి. వాడు ఫ్రెష్ ఏం తీసిండు అనిపించింది అని ఏం చెప్పలేము. సీజన్ 2 వచ్చినాక నా ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. సీజన్ 2లో మొత్తం స్టోరీ అంతా కొత్త రూట్లో వెళ్ళిపోవచ్చు, ఇంకా కూల్లో చూపెట్టవచ్చు, ఏమో చెప్పలేము. సో నేను ఇంకా మాంగా కూడా చదవలేదు, సో నాకు యాక్చువల్ స్టోరీ ఏంది ఇంకెట్లుంది నాకేం తెలియదు. ఎవరైనా మాంగా ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అవ్వకండి చదివిన వాళ్ళు. కానీ అందరికీ అన్ని నచ్చవు. ఒకవేళ మీకు నచ్చి ఉంటే మీకు నచ్చింది కాబట్టి మీరు తక్కువ నేను ఎక్కువ అన్నట్టు కాదు, లేక మీరు ఎక్కువ నేను తక్కువ అన్నట్టు కూడా కాదు. అందరికీ అన్నీ నచ్చవు. నాకు డెత్ నోట్ నచ్చితే మా ఫ్రెండ్కి డెత్ నోట్ నచ్చదు, వానికి ఒకటి నచ్చితే నాకు నచ్చదు. ఇట్లా డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. ఏదో బన్నీ ఒపీనియన్ ఈ మధ్య అల్లు అర్జున్ బాగా ఫేమస్ అవుతుంది చూడు, ఈ ఒక్క పాయింట్ దగ్గర మనం ఏకీభవించడం, మిగతా అన్ని కాడ మనది ఏదో సంథింగ్ అలాంటిదే ఇది కూడా. సో ఇది వీడియోగా రాదు, వీడియో వస్తుందో ఎట్లా చేస్తుందో నాకు తెలియదు. ఇదైతే అన్స్క్రిప్టెడ్. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో రెగ్యులర్గా. ఖచ్చితంగా ప్రతి యానిమే గురించి ఇక్కడి నుంచి వీక్లీ ఒక వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కాకపోయినా ఇలా మాట్లాడిన పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి నేను. ఐ మీన్ ఇది నేను స్టార్ట్ చేసిందే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే నాకు ఉన్న ఈ పిచ్చి యానిమే కానీ ఎక్కువ సినిమాలే చూస్తాను నేను. కానీ సినిమాల మీద ఫస్ట్ నుండి చేయకపోవడం వల్ల అంత రీచ్ రావట్లేదు నాకు. యానిమే మీద అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక వీక్ కాకపోతే ఒక వీక్ గ్యాప్ ఇచ్చినా సరే ఖచ్చితంగా వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కూడా పోయిన సంవత్సరం వచ్చిన బెస్ట్ యానిమేస్ కానీ, లేకపోతే ఈ సంవత్సరం రాబోయే మంచిగా నెక్స్ట్ సాకమోటో డేస్ యానిమే గురించి కానీ ఇలాంటి వాటి గురించి మంచి ఇంట్రెస్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎట్లా అనిపించింది అన్స్క్రిప్టెడ్, ఇది వర్కౌట్ అవుతుందా ఇట్లా మాట్లాడదామా, లేకపోతే మీరు ఎవరైనా నాతోటి మంచిగా పాడ్కాస్ట్ లాగా ఉట్టి యానిమే గురించి మాట్లాడుకొని పెడదాం బ్రో
అట్లా ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అకౌంట్ ఇస్తా, మెసేజ్ చేయండి. అట్లా యానిమే గురించి మాట్లాడుతూ యానిమే గురించి డిస్కస్ చేద్దాం. మీకు నచ్చిన యానిమేస్ ఏంది, యానిమే ఎందుకు నచ్చింది, ఈ యానిమే ఎందుకు వర్కౌట్ కాలేదు, అలాంటివి కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. పాడ్కాస్ట్ లాంటివి. వీడియో అయితే వీడియో, ఆడియో అయితే ఆడియో. మ్యాక్సిమం వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ నాకు, కానీ కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి నాకు కూడా అంత ధైర్యం రావట్లేదు ఇంకా. ఓకే, లెట్స్ సీ. ఇలాంటి ఐడియాస్ నేను చెప్పిన ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే కామెంట్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్పండి. ఐ థింక్ దీంతో ముగిస్తే బెటరు. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, సంతోష్ కుంజా.